క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక చక్కటి ఆలోచనాత్మకమైన విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో మనం తెలుసుకుందాం. నేడున్నటువంటి క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి వారికి జ్ఞానం కొదువుగా ఉంటే, జ్ఞానానుసారంగా ప్రవర్తించలేకపోతే, మరి క్రైస్తవ సంఘానికి రానటువంటి వారు, లోకంలో బ్రతుకుతున్నటువంటి వారు మరి ఎలా బ్రతుకుతారో ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. ఈ సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచించడానికి ముందు సామెతల గ్రంథము 2వ అధ్యాయం ఒకసారి 6వ వచనం చదువుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇంకొక మాట చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వెళ్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబిరుకును. మరొక మాట చూపిస్తాం మీకు. సామెతల గ్రంథం 9:6, 9వ అధ్యాయం 6వ వచనం. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలగజేయు మార్గంలో చక్కగా నడువడి. 3 మాటలు చూపించాను. మీకు ఏమర్థమైంది? 3 మాటల్లో 3 విషయాలు చూపించాను. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. 3 విషయాలు చూపించాను ఇప్పుడు మీకు. జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడు, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ కుటుంబాన్ని గడుతుంది. ఇక మీరు జ్ఞానం లేని వారై ఉండక దేవుని మార్గంలో చక్కగా నడువుడి. జాగ్రత్తగా మీరు వినాలి ఈ మాటలు. అంటే కుటుంబ వ్యవస్థను దేవునికి నడిచినట్టుగా ఆత్మీయంగా కట్టుకోవలసినటువంటి బాధ్యత ఒక స్త్రీకి మాత్రమే దేవుడు ఇచ్చినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కడుతుంది అన్నాడు. ఇల్లును కడుతుంది అని అంటే దేహ సంబంధమైనటువంటి బాహ్య సంబంధమైన వాటి గురించి మాట్లాడట్ల దేవుడు, ఆత్మీయతను గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడినటువంటి భర్త, ఆ వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి గర్భఫలాలు ఈ కుటుంబాన్ని ఏ రీతిగా ఒక స్త్రీగా కట్టుకోవాలో, ఎలా రక్షించుకోవాలో, ఎలా సంరక్షించుకోవాలో కావలసినటువంటి ఎన్నో మూలాలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. సందర్భం ఏంటంటే ఇంకొక మాట చూపిస్తాను మీకు. ఈ 3 మాటలు కాకుండా ఇంకొక మాట చూపిస్తాను. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త దగ్గరికి వెళ్ళిపోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం మనందరికీ బాగా పరిచయం ఉన్నమాట అయినప్పటికీ కూడా ఒకసారి మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ప్రియులారా, చూడండి ఎంత బాగుంది మాట. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అంటే శరీరం నిష్ప్రయోజనమైనదని బైబిల్ చెప్పింది కనుక శరీరాన్ని గురించినటువంటి ఆలోచన మాకు అవసరం లేదు అనుకొని బ్రతికే వాళ్ళు కూడా లేకపోలేదు క్రైస్తవ్యంలో. శరీరం ఎలాగో నిష్ప్రయోజనమైందని చెప్పాడు కనుక ఈ శరీరాన్ని ఎలా వాడినా, ఎలా ఉపయోగించినా ఆత్మే ప్రాముఖ్యమైంది కనుక, ఆత్మ దేవుడిచ్చాడు కనుక ఆత్మను గూర్చినటువంటి ఆలోచన కొంచెం ఉంటే సరిపోద్దులే అన్న ఆలోచనతో ఉండి శరీర సంబంధమైనటువంటి క్రియలను కానీ, ఈ దేహ సంబంధమైనటువంటిది ఏదైనప్పటికీ కూడా దాన్ని మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు భూమి మీద. కనుక శరీరాత్మల సంరక్షణ ఎలా? శరీరాన్ని కావచ్చు, ఆత్మను కావచ్చు, ఎలా మనం సంరక్షించుకోవాలి? సంరక్షించుకోవటం అంటే రక్షణ వేరు, సంరక్షణ వేరు. రక్షణ అంటే కాపాడబడటం, సంరక్షించుకోవడం అంటే కాపాడుకొనుట. రక్షణ ఎలా వచ్చింది? మన వల్ల రక్షణ వచ్చిందా? యేసుక్రీస్తు వారి వలన రక్షణ మనకు వచ్చింది. మరి సంరక్షణ ఎవరి ద్వారా రావాలి? ఎవరి సంరక్షణ వారిదే. రక్షణ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ద్వారా రక్షణ ఈ లోకానికి వచ్చింది. సంరక్షణ విషయానికి వచ్చేసరికి ఎవరి దేహ ఆత్మల సంరక్షణ వారే తీసుకోవాలి. ఇప్పుడు నా దేహ సంరక్షణ ఎవరిది? నా దేహాన్ని గూర్చిన సంరక్షణ ఎవరిది? నాదే. ఇప్పుడు నా ఆత్మను గూర్చినటువంటి సంరక్షణ నాదే, దేహాన్ని గూర్చినటువంటి సంరక్షణ కూడా నాది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో తిమోతి గారికి పత్రిక రాస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. ప్రతి మనిషికి కూడా
ఎవడైనను స్వకీయులు అంటే తమ సొంత ఇంటి వారిని, స్వకీయులు అంటే తన సొంత వారిని, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తమ సొంత వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అన్నాడు. అసలు అవిశ్వాస అంటేనే దేవునికి నచ్చదు. వాడికన్నా చెడ్డవాడంటే దేవుడికి ఇష్టపడతాడా? మీరు ఆలోచించండి. అవిశ్వాస అంటేనే దేవునికి నచ్చని వాడని అర్థం. మరి అవిశ్వాసి కన్నా చెడ్డవాడంటే అర్థం ఏంటి? అసలు దేవుడు ఏ రకంగా కూడా వాడిని యాక్సెప్ట్ చేయడు, ఏ రకంగా దేవుడు వాడిని ఇష్టపడడు. ఏం చేస్తే ఇష్టపడడు? తమ కుటుంబాన్ని సంరక్షింపకపోయిన, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఏంటి కుటుంబాన్ని సంరక్షించకపోతే దేవుడు చెడ్డవారికి లెక్కలు తీసేసుకుంటున్నాడు? ఏంటి అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటున్నాడు? కుటుంబాన్ని కాపాడుకోలేకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాళ్ళం అయిపోతాం మనం. దాని అర్థం అదే కదండి. మరి అంటే నీ కుటుంబ బాధ్యత నువ్వు మర్చిపోయి బ్రతికితే అవిశ్వాసి కన్నా చెడ్డవాడివి, చెడ్డదానివి నువ్వు అంటున్నాడు దేవుడు. అంటే అవిశ్వాసికే పరలోకం లేనప్పుడు మరి అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అంటున్నాడు. మరి పరలోకం ఉంటుందా? ఆలోచించండి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, శరీరాత్మల సంరక్షణ ఎలా ఆలోచించండి ఒకసారి. శరీరాత్మల సంరక్షణ ఎలా? అందుకే శరీరాత్మల సంరక్షణ దేవుడు మన చేతిలోనే పెట్టాడు. ఇది గమనించాలి జాగ్రత్తగా. చాలా ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను. ఈ శరీరానికి ఆరోగ్యం కావాలంటే మనం ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి నా పాయింట్ మీరు. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి మనం? అది భార్య శరీరమైన కావచ్చు, భర్త శరీరమైన కావచ్చు, పిల్లల శరీరాలని కావచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శరీరం ఏం చేయాలి? ఆలోచించారు ఎప్పుడైనా? ఏం చేయాలి? ఒక్క మాట చెప్పండి. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఎవరన్నా ఒక మాట చెప్పండి. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మీయత గురించి కాసేపు పక్కన పెట్టి శరీర సంబంధమైనటువంటి, బాహ్య సంబంధమైనటువంటి కొన్నిటి గురించి చెప్పమని అడుగుతున్నా. ఆత్మ గురించి కూడా అడుగుతా. 2 పార్ట్లు చెప్తున్నా ఇప్పుడు మీకు. శరీర ఆత్మల సంరక్షణ ఎలా? ఇప్పుడు శరీరం గురించి మనం చూద్దాం. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఆత్మ నీలో ఉంటుంది. ఇది గమనించాలి. లింక్ అక్కడ ఉంది. శరీరం ఆరోగ్యంగా ఎందుకు ఉండాలని చెబుతున్నానంటే, శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ఆత్మ నీలో ఉంటుంది. ఇప్పుడు ఆత్మ నీలో ఉండాలంటే ఈ శరీరాన్ని ఆత్మను కలిపేది ప్రాణం అన్నాడు. మరి ప్రాణానికి మూలమేంటి? ప్రాణానికి మూలమేంటి? రక్తం. మరి ఆ రక్తమే బలహీనత వస్తే, ఆ రక్తమే రక్తహీనత అని డాక్టర్ చెబితే మనకొచ్చే లాభాలేంటి? అలా చెప్తే అర్థం కాదేమో మీకు. శరీరానికి రక్తహీనత వచ్చిందనుకోండి, మనకొచ్చేవేంటి? రోగాలు వస్తాయి. రక్తహీనత మనలోకి వస్తే, ఎప్పుడైతే మనలో బలహీనత ఏర్పడిందని డాక్టర్ చెబుతున్నాడో, ఆ బలహీనత దేనివల్ల వచ్చింది మనిషికి? రక్తహీనత. అంటే రక్తం తగ్గిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది మనిషిలో. అది తగ్గిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే రోగాలు మెల్లిమెల్లిగా మనిషిలోకి వచ్చేస్తూ ఉంటాయి. రోగాలు మెల్లిమెల్లిగా మనిషిలోకి వచ్చేస్తున్నాయి అనుకోండి, వాటికి నివారణ జరగకపోతే, వాటి పట్ల శ్రద్ధ తీసుకోకపోతే రోగం మెల్లిమెల్లిగా, చిన్న రోగం కాస్త పెద్దదైపోతుంది, ఆ పెద్ద రోగం కాస్త మరొక రోగాన్ని తీసుకొచ్చుకుంటుంది. అలా మెల్లిమెల్లిగా క్రమేపీ ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతున్న కొద్దిగా రక్తహీనత మెల్లిమెల్లిగా ఏమైపోద్దంటే నీరుగా మారిపోద్ది దేహంలో. నీరుగా మారిపోతుందంటే నీ ప్రాణం ఏమైపోతుందంటే ఆవిరైపోతూ ఉంది. ఎప్పుడైతే ఈ రక్తహీనత వలన బాడీలో బలహీనత ఏర్పడినటువంటి బలహీనత వలన ప్రాణం నశించిపోతుంది. నశించిపోగానే శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దేవుడు ప్రకృతిలో మనిషికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. నిజంగా శరీర ఆత్మలను కలిపేది ప్రాణమేనా? ఆ ప్రాణానికి మూలం రక్తమేనా?
ఎప్పుడైనా విన్నారా అసలు మీరు ఇది? ప్రాణానికి మూలం ఏంటి? రక్తమే. రక్తాన్ని తీసేయండి బాడీలో నుంచి, చచ్చూరుకుంటాడు మనిషి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 పాటించాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 సూత్రాలు ఖచ్చితంగా నువ్వు పాటించాలి. ఈ 5 పాటిస్తేనే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నీ ఆత్మ కొంతకాలం నీ శరీరంలో ఉంటుంది. అందులో మొట్టమొదటి చెప్తున్నాడు కదా, ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటి మాట, సమృద్ధిగా ఆహారం పెట్టాలి శరీరానికి. ఏ ఆహారం పెట్టాలి? మంచి ఆహారాన్ని సమృద్ధిగా ఈ దేహానికి అందించాలి. ఇది మొదటి మాట. ఏ ఆహారాన్ని పెట్టాలి? మంచి ఆహారాన్ని సమృద్ధిగా పెట్టాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. నెక్స్ట్ రెండో మాట చెబుతున్నాడు, మంచినీరు తాగాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు తాగాలి. ఏది పడితే అది కాదు. ఏది పడితే తాగావా శరీరం నీరసమైపోతుంది, శరీరానికి రోగాలు వచ్చేస్తాయి, శరీరానికి బలహీనతలు వచ్చేస్తాయి, ఆరోగ్యంగా ఉండలేవు. నెక్స్ట్ మూడో మాట చెబుతున్నాడు, పరిశుభ్రంగా ఉండాలి. నెక్స్ట్ మూడో మాట ఏంటి? పరిశుభ్రంగా ఉండాలి. ఏమంటే నా ఆరోగ్యానికి పరిశుభ్రానికి ఏంటి కనెక్టింగ్? ఆలోచించండి. ఇప్పుడు మంచి వంట వండుకున్నాం, జాగ్రత్తగా వినాలి మీరు. మంచి వంట వండుకున్న దాని మీద మనం మూతలు లేకుండా అలా గాలికి వదిలేసామనుకోండి, హోటల్లాగా రెస్టారెంట్లోలాగా, ఆరోగ్యంగా ఉంటుందా? బొద్దింకలు ఊరుకుంటాయా? బొద్దింకలు శుభ్రం లేకపోవటం వల్లనే, నీట్నెస్ లేకపోవటం వల్లనే బొద్దింక పుడుతుంది. బొద్దింక వలన వచ్చే రోగాలు 100ల్లో ఉన్న లిస్టు కొట్టన్న టైం సరిపోలేదు చూపించడం. అవన్నీ బొద్దింక వలన వచ్చే రోగాలు 100ల్లో ఉన్నాయి, కొట్టండి గూగుల్లో. ఒక్కొక్క పురుగు వలన ఒక్కొక్క రోగం ఎలా వస్తుంది అనేది కొట్టండి, దాంట్లో వస్తాయి మీకు. అందుకే చెబుతున్నాడు పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండటం అంటే కొంతమందిని చూడండి, చక్కగా మంచి 60-70 రూపాయలు పెట్టి సబ్బు పెట్టి ఒళ్ళు శుభ్రం చేసుకుంటారు, కానీ ఏమండి వాళ్ళ ఇల్లు శుభ్రంగా ఉండదు. ఇంకెలా ఆరోగ్యంగా ఉంటారు? ఆలోచించండి. ఇల్లు శుభ్రం వద్దా? ఇంటి శుభ్రం వద్దా? చివరికి మీరు పడుకునే మంచాలు కావచ్చు, ఏమంటే ఆ మంచాల మీద వేస్తున్న పరుపులు కావచ్చు, ఆ మంచాల మీద కప్పుకోవడానికి వాడుతున్నటువంటి దుప్పట్లు కావచ్చు, ఆ మంచాల మీద తల కింద పెట్టుకోవడానికి దిండ్లు కావచ్చు, అవన్నీ శుభ్రంగా ఉంటే లాభం ఎవరికి? లాభం ఎవరికి? ఎవరికి? పక్కింటి వాళ్ళకా? మనకేనా? ఇప్పుడు మనం పడుకునే మంచాలు, మనం తినే కంచాలు శుభ్రంగా లేవనుకోండి, రోగాలు ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి రోగాలు? మనకేనా? అందుకే ఇప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ శరీరం నివసిస్తున్నటువంటి ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఉండాలా వద్దా? ఇప్పుడు మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు అక్కర్లేదండి, మనకున్నది చిన్నిళ్ళే. ఈ చిన్నిళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలా వద్దా? మీరు చెప్పండి. ఈరోజు శుభ్రం లేకపోవటం వలన వచ్చేటటువంటి రోగాలు కోకొలలో. ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలనంటే శుభ్రం లేకపోవటం వలన. కొంతమంది అసలు కొద్దిగా జ్ఞానం బుర్రగట్టడండి. బ్రతికేది మనమే, ఉండేది మనమే, మన ఇల్లే మనకు శుభ్రం లేకపోతే మరి ఎలా ఆరోగ్యంగా ఉంటాం మనం? ఆలోచించండి. నీళ్లు తాగే గ్లాసు దగ్గర నుంచి వాడుకునే నీళ్లు తెచ్చుకునే డబ్బా వరకు కొంతమంది చూడండి, నేను ఎవరిని విమర్శించట్లేదండి, మీ ఆరోగ్యం కోసం చెప్తున్నాను నేను. ఆలోచించండి. ప్రతి దాంట్లో కూడా మనం శుభ్రం కావాలి. తినే కంచం శుభ్రం, తాగే గ్లాస్ శుభ్రం, తీసుకెళ్లే వాటర్ బాటిల్ శుభ్రం చేసుకోవాలి. వండుకునే వంటగదిలో కొంతమంది ఆడవాళ్ళని చూస్తే చిరాకేస్తుంది నాకు బాగా. నువ్వే వండుకునేదేగా, నువ్వు వండి పెట్టేదేగా, నువ్వేమన్నా హోటల్ రెస్టారెంట్ నీది? 24 hours కస్టమర్స్ వస్తున్నారండి, నేను క్లీన్ చేసుకోవడానికి టైం లేదనుకో, పొద్దున్నే వండితే సాయంత్రం దాకా ఖాళీ నీకు. వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. శుభ్రం కావాలి. బయటకు వచ్చి అబ్బో ఎంతమంది నీతి మాటలు, మళ్ళీ ఏదో నువ్వు మంచి 10,000 రూపాయలు చీర కట్టుకొని ఏమండి మంచిగా పౌడర్ రాసుకొని సెంటు కొట్టుకొని సరిపోద్ది, ఇది శుభ్రం అయిపోద్దా? ఆలోచించండి. అందుకే అంటాడు శుభ్రంగా ఉండాలి. నెక్స్ట్ 4గా చెబుతున్నాడు శరీరానికి పని ఉండాలంటున్నాడండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? 4వది శరీరానికి పని ఉండాలి. అబ్బో అసలు ఇది అది ఎవరికి నచ్చదు. ఇది నచ్చుద్దా? ఆడవాళ్ళకి నచ్చదండి ఇది. నువ్వేదన్నా చెప్పు, శుభ్రం అంటావా? అవసరమైతే ఈరోజు చేస్తా, రేపా ఎల్లుండి చేస్తా, కానీ పని విషయానికి వచ్చేసరికి నాయన అస్సలు కష్టపడటం నాకు ఇష్టం లేదంటారు కొంతమంది. ఏమండి ఇప్పుడు పొద్దున్నే 6 గంటలకు లేచి అమ్మ ఊడ్చేది,
అమ్మ ఊడ్చి కలాపు కొట్టి ముగ్గులేసేది, నాన్నకు అన్నం వండేది, పొలం పనికి వెళ్ళడానికి క్యారేజ్ కట్టేది. ఆ తర్వాత సామాన్లు తిన్న కంచాలు దోముకొని బట్టలు ఉతుక్కొని అమ్మ బ్రష్ చేశారు, అంటే బ్రష్ కాదులేండి, యాపలో పెట్టి రుద్దులు ఆ రోజులు, ఇప్పుడు వచ్చినాయి కానీ బ్రష్లు. అమ్మ ముఖం గడికి వెళ్ళక 11-12 అయ్యేది. మళ్ళా అన్నం తిని కాసేపు తల వాల్చుకుందాం అనుకునే సమయంలో సాయంత్రానికి పిల్లోళ్ళు వస్తారు బడి నుంచి, ఆ తర్వాత మా ఆయన వస్తాడు, ఆ తర్వాత గీతలు వస్తాయి, ఈలోపు మా అత్త మామ వస్తారు, ఎవరేమంటారని ఏమన్నా ఆలోచించండి. అందుకే ఏం చెబుతున్నాడంటే శరీరానికి పని ఉండాలి. మరి ఎంతమంది పని చేస్తున్నారు క్రైస్తవ స్త్రీలు ఆలోచించండి. అందుకే బైబిల్లో ఒక మంచి మాట చెప్పాడండి. బైబిల్లో చూద్దాం ఒకసారి ఆ మాట. బైబిల్లో ఒక మంచి మాట చెప్పాడు, చూద్దాం. బైబిల్లో చూడండి, తీతు గారికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనం. దానికంటే ముందు కూడా తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5:6 చూడండి. ఇంకొక మాట చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది నువ్వు బ్రతికినా ఆ కుటుంబంలో చచ్చిన శవం అంటున్నాడండి దేవుడు. మా అత్తయ్య చేయనప్పుడు నేనెందుకు చేయాలంటది కోళ్ళే చేయనప్పుడు నేనెందుకు చేయాలంటది అత్త. చెరో పని చేసుకొని సావరాదని వచ్చే నష్టమేంటి మీకు? ఈ మాట చెబితే ప్రతిదీ తీసుకెళ్ళి చెబుతున్నారు. అసలు ఈయనకి ఏం చెప్పకూడదని అత్త వాళ్ళిద్దరు ఒకటయ్యారు. ఇక మంచిది, చాలా మంచిది. మీ ఇద్దరు ఒకటే, అది మీ ఇద్దరు ఒకటవ్వాలనే కదా మా బాధ అంతా. మంచిదే, ఒకటైపోండి, చెప్పమోకండి. మాకు అసలు వచ్చిన బాధే లేదు. మీకు మీ దగ్గరకు వచ్చే పని ఉండదు, మీకు ప్రార్థన చేసే పని ఉండదు, అసలు మీ ఇద్దరి మధ్యన ఏలు పెట్టే పనే ఉండదు. ఇక ఏమండి, సుఖంగా బ్రతకాలని కోరుకుంటారు ఎక్కువగా. ఎవరు? జ్ఞానం లేని వాళ్ళు. స్త్రీలు అనమాకండి, మళ్ళీ వాళ్ళకంటే మళ్ళీ బాధ. కొంతమంది జ్ఞానం లేని మగవాళ్ళు కూడా ఉంటారండి. ఎంతవరకు కష్టం చేయకోకుండా సుఖంగా ఉండాలని చూస్తారు కొంతమంది మగవాళ్ళు. అస్తమానం కూర్చొని ఒంటిని సుఖపెట్టినా మనము ఆరోగ్యంగా ఉండడం, ఇది గమనించాలి. అందుకే ఇంట్లో ఉన్న స్త్రీ జ్ఞానవంతురాలైతే కుటుంబం కొరకే ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉండి తన కొంప కూల్చుకోవడానికి మూర్ఖురాలుగా నిర్లక్ష్యం చేయదు. కొంతమంది చూడండి, పిల్లలు బడికి వెళ్ళిపోగానే, భర్త పనికి వెళ్ళిపోగానే ఇక అదేదో సాధించేవాళ్ళలాగా ఇటు పెట్టుకుంటారు చేతిలో. ఇక కళ్ళు పోతున్నాయి, మెల్లనరాలు పోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి. అన్నీ పోతున్న సంగతి పక్కన పెట్టేశారు. 4-5 రోజులు అయిపోయిన తర్వాత, 10 రోజులు అయిన తర్వాత ఏంటి మెల్లన అవుతున్నాయి, నడువు నొప్పి వస్తుంది, కళ్ళు మసక కనపడుతున్నాయి, అర్థం కావట్లేదండి. మీరు వచ్చేది కూడా నాకు అర్థం కావట్లేదు అంటే పాపం మీ పిచ్చి కూడా అనుకుంటాడు. ఒంట్లో పాపం నీరసం ఎక్కువైపోయి కళ్ళు కనపట్లేదు, ఏదైనా హాస్పిటల్ తీసిపోతే 10,000 బిల్లు ఎత్తరాడు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వస్తారు. ఈ మందులాగానే ఉంటే పక్కన పెడతారు మందులు. నీ కష్టార్జితం కాదుగా, నీకు నొప్పి తెలియటానికి ఆడి కష్టార్జితంగా పక్కన భారతం కవరు. ఆలోచించండి. అంటే సెల్ ఫోన్ చూడటం వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయంటే చాలా ప్రమాదాలు ఉన్నాయి, తెలుసుకోవట్లే సమాజం. కనుక చెబుతున్నాడు, శరీరానికి పని ఉండాలంటున్నాడు. పని లేకుండా కనుక నువ్వు సుఖపడుతున్నావా, అది స్త్రీ అయినా పురుషుడైనా చచ్చిపోయినట్టే అంటున్నాడు. అంటే ఆరోగ్యం ఉన్నట్టా లేనట్టా? ఆరోగ్యం పోయింది. నెక్స్ట్ 5వ మాట చెబుతున్నాడు, శరీరానికి హాని చేసేవి అస్సలు పెట్టడానికి వీల్లేదు. నీకు ఆరోగ్యం కావాలంటే శరీరానికి హాని చేసేవి పెట్టొద్దు. చిన్నపిల్లలకి బింగో ప్యాకెట్లు పెట్టొద్దు. డాక్టర్ గొంతెత్తి చెబుతున్నాడు. ఒక్క తల్లికన్నా బుద్ధి ఉందండి? తండ్రులకు అసలు జ్ఞానం లేదు. కొంతమందికి అయితే ఐస్ క్రీమ్లు పెట్టొద్దు, చాక్లెట్లు పెట్టొద్దు, కూల్ డ్రింక్స్ ఇవ్వద్దు, ఫాస్ట్ ఫుడ్ పెట్టొద్దు, బిర్యానీలు పెట్టొద్దు. ఎంత చెబుతున్నారండి ముత్తుకొని డాక్టర్లు? కొద్దిగా జ్ఞానం ఉందా? పెద్ద వాళ్ళకి ఇది హాని చేస్తుందిరా బాబు అని చెబుతుంటే ఏం పర్లేదు బ్రదర్, చిన్నది కొంచెమే, ఏది పిల్లలకి. అంటే నీ బిడ్డల భవిష్యత్తును, మీ బిడ్డల ఆరోగ్యాన్ని ఒక తల్లిగా తండ్రిగా మీరే పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఐసులు బాగా పెట్టారు ఈ మే నెలలో. దేవుని కృప వలన మనం కొంచెం బాగున్నాం. హాస్పిటల్ కాడికి వెళ్ళి చూడండి. ఇప్పుడు హాస్పిటల్ కాడికి వెళ్ళి చూడండి, పిల్లోళ్ళు డాక్టర్లు ఏమి నేర్చుకున్నారో తెలుసండి? బేరాలు లేవు. బేరాలు ఉండవు కదండి. అక్కడ ఉంటాయా? ఆడు 700 రూపాయలు కట్టో అన్నట్టు బ్లడ్ టెస్ట్ కట్టాల్సిందే నువ్వు తలకా ఉంచుకొని.
మెడికల్ షాప్లో 2100 కట్టు అంటే కట్టాల్సింది నువ్వు అక్కడ. డాక్టర్ ఫీజు 1000 రూపాయలు కట్టు, కీలో నిలబడు. చచ్చినట్టు నిలబడాల్సింది పోయినవాడ. బేరాలు ఉన్నాయి అక్కడ. కొట్టుకాడ ఆడినట్టు ఆడెళ్ళి, బట్టల కొట్లు ఆడినట్టు ఆడెళ్ళి ఆడతావా? అన్ని చోట్ల బేరాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో లేదు. ఆడి చెప్పింది ఇచ్చింది తీసుకొని రావటమే నువ్వు. అందుకే ఏమంటున్నాడు, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి హాని చేసేవి అస్సలు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ శరీరానికి హాని చేసే నువ్వు పెట్టావా, నీ ఆరోగ్యం పోద్ది. ఆరోగ్యం పోయిందంటే రక్తహీనత నీలోకి వచ్చేస్తుంది, అంటే బలహీనత నీలోకి వచ్చేస్తుంది, వ్యాధులు నీలోకి వచ్చేస్తాయి. ఇవన్నీ నీలోకి వచ్చేస్తే ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోద్ది బయటికి. ఇందులో 5 విషయాలు చెప్పాను. ఏం చెప్పాను? 1, ఈ శరీరానికి సమృద్ధి అయినటువంటి ఆహారం పెట్టాలి. సమృద్ధిగా ఆహారం పెట్టడం అంటే ఇప్పుడు నేను 4 ఇడ్లీ తినగలను, అది సంపూర్ణంగా నేను పెట్టగలను. దీనికి 4 ఇడ్లీ సరిపోద్ది నాకు అనుకుందాం కాసేపు. ఇప్పుడు 4 ఇడ్లీ తినకుండా 1 ఇడ్లీ తింటాను అనుకోండి రోజుకి, సమృద్ధిగా పెట్టినట్ట దీనికి? చెప్పండి మీరు, సమృద్ధిగా పెట్టినట్ట? అంటే ఇప్పుడు ఏమైపోతుంది? బాడీ అనారోగ్య పాలైపోతుంది. ఇప్పుడు పొద్దున్నే తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రికి తినాలి. ఇక పెట్టమన్నాడు కదా అని చెప్పి పొద్దున 6ంటికి మొదలుపెట్టి రాత్రి పూడుకునే దాకా తిన్నామనుకోండి, మరి ఇది అరగదీసేది ఎప్పుడు? ఆలోచించండి. అందుకే మీరు తిండిబోతులై ఉండొద్దు అన్నాడు మళ్ళీ బైబిల్లో. ఎప్పుడు పెట్టాలి, ఏది పెట్టాలి, ఎలా పెట్టాలని తెలియాలి మనకి. రెండోది ఏమంటాడంటే మంచి నీరే తాగాలి. మంచి నీరే తాగాలి, ఏది పడితే తాగకూడదు. ఏది పడితే తాగితే శరీరం ఆరోగ్యంగా ఉండదు. మీరు గమనించాలి. ఏం తాగినా నేను బాగానే ఉన్నాను కదండి అని నువ్వు అనుకుంటే, నువ్వు బాగానే ఉంటే తాగు, పక్కన వాళ్ళు తాగచ్చు మాకు. అందుకే కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు కింద? శుభ్రంగా ఉండాలి. 1, నువ్వు శుభ్రంగా ఉండాలి, నువ్వు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి, నువ్వు ఉండే ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఈ రోజు నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టుండి. కరువు పనికి వెళ్ళి పీడి కంప తగేసి శుభ్రం చేయడం కాదు. మీరు పోయి ముందు మనం ఉండే ఇల్లు, మనం ఉండే పడుకునే మంచం, మనం తినే కంచం, మనం ఉండే వంటగది శుభ్రం లేకపోతే రోగాలు వస్తాయి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 సూత్రాలు నువ్వు పాటించాలి. ఈ 5 సూత్రాలు పాటించాలి. అంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ తన యొక్క బిహేవియర్ని బట్టి తన భర్త ఉంటాడు. అరే మంచి మాటలు చూపిస్తా చూడండి, కొన్ని మంచి మాటలు. సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 27వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం. ఆమె తమ ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా అస్సలు భోజనం కూడా తిందామిడి. ఇంటి వారి నడతలు బాగా కనిపెట్టడం అంటే, నా భర్త ఎటు వెళ్తున్నాడు, నా భర్త ఏం చేస్తున్నాడు, నా భార్య ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉంటున్నాను నా భర్తకి ఇష్టమయ్యేటట్టుగానే ఉంటున్నాను నేను, నా భర్తకి ఇష్టమయ్యే డ్రెస్సులు వేసుకుంటున్నానా, నా భర్తకి ఇష్టమైన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నానా, నా భర్తకి ఇష్టమైన వంటలు చేసి పెడుతున్నానా, నా భర్తకు అనుకూలంగానే నేను ఆయనతో కలిసి ఉంటున్నానా? ఒకే కొంపలో ఉంటారు, కలిసి ఉంటారు కొంతమంది భార్య భర్తలు. ఏ రోగం వాళ్ళకి? అంత నచ్చకపోయినప్పుడు ఏం చేయాలి? నువ్వేం చేయాలి? కాదండి, ఒకే చోట ఉంటారు, కలిసిమెలిసి ఉండరు, కుక్క కరుచుకుంటూ ఉంటారు కొంతమంది. ఏమండి, ఇంకా దీన్ని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి? మీ పిల్లలు ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఖర్చుకునేటటువంటి తత్వం ఉంటే ఇంక నీ పిల్లలు ఏం నేర్చుకోవాలి నిన్ను చూసి? భార్య ఏం చేయాలి తెలుసా? ఇంట్లో ఉండి నా భర్త బిహేవియర్ ఎలా ఉంది, నా పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, ఇదిగో నేను చేస్తున్నటువంటి ఈ పనులు నా భర్తకు నచ్చుతున్నాయా లేదా, ఇదిగో నేను మంచి సలహాలు ఇచ్చేదానిగా ఉన్నానా లేదా, ఇదిగో నా పిల్లల్ని సంరక్షించుకుంటున్నానా లేదా, నా కుటుంబాన్ని కట్టుకుంటున్నానా లేదా, నేను కుటుంబాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నానా లేదా, ఇవన్నీ చూసుకోవాలి భార్య. కుటుంబాన్ని చేతిలో పెట్టాడు, ఇల్లుని శుభ్రం చేయవలసిన బాధ్యత ఎవరిదే? నీదా పక్కింటిదందా? ఎవరిదండి బాధ్యత? నీ కుటుంబాన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. మీకు శుభ్రం లేకపోతే మీ కుటుంబం పాడైపోద్ది. మరొక మాట చెప్పాడు దీంట్లో చూడండి. మంచి పని చేసినప్పుడు ఆమె పని 10 మంది పొగుడుతారు ఆవిడని. ఇప్పుడు ఏ పని చేయకుండా గాలికి వదిలేసి
ఏమన్నా ఆ ఇంటికి పెత్తనాలు చేసుకొని తిరుగుతుంది అనుకోండి, వచ్చిన వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమ్మా మన శుభ్రంగా ఉండాలండి. ఏది పడుతుంది వాడు పెట్టేస్తున్నాడు కదని చెప్పేసి ఏది పడితే తినేసామనుకో రోగాలు వస్తే మనకే. అందుకే బయటికి వెళ్ళినా కూడా చూడండి, ఎక్కడైనా రెండు పెట్టితే గప్పుకు తినడానికి ఇష్టపడను. నేనుగా టీ కూడా తాగను బయట. ఒకే ఒకటి కొనుక్కుంటా, ఒక 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ ఒకటి కొనుక్కుంటా, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. శుభ్రం కావాలి. శుభ్రం లేకపోతే ఖచ్చితంగా రోగాలు వస్తాయి, మీరు గమనించాలి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా అసలు ఆమె అన్నం తిందండి. మీరు ఆలోచించండి, ఏ పని చేయకుండా అన్నం తినండి. ఒకవేళ అలవాటు అయిపోతే మీకు హ్యాపీ నిద్రపడద్దేమో, కానీ అలవాటు లేనటువంటి పని కనుక ఉంటే కనుక మీకు ఏ పని చేయకుండా అన్నం తినండి, నిద్రపడదు మీకు నైట్. మీకు విషయం చెప్పమంటారా? ఎప్పుడన్నా ఒకరోజు ఏదైనా చుట్టుపక్కల వాళ్ళందరూ మా దగ్గరకు చేరి ఏదైనా పనికిమాలిన మీటింగ్లు వేసి మా ప్రార్థన చెడగొడితే ఆ రోజు అన్నం తింటే నైట్ 12 గంటల నిద్రపడదు నాకు. ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి పనుగట్టుకొని ఆడ కూర్చొని 2 గంటలు మళ్ళీ ట్రైనింగ్ చేసుకుంటా బైబిల్ దగ్గర. అప్పుడు వస్తుంది అలసట. అందుకే శరీరం సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 సూత్రాలు మనం పాటించాలి. ఒకటి, సమృద్ధిగా భోజనం పెట్టాలి శరీరానికి, అది కూడా మంచిది పెట్టాలా, మంచి నీరు తాగాల, పరిసరాలు శుభ్రంగా ఉండాలా, నువ్వు కూడా శుభ్రంగా ఉండాలా. వంట బ్రహ్మాండంగా వండుతావు, నువ్వు మురికిదానిలాగా ఉంటే ఎవడు తింటాడు నీ వంట? ఆలోచించు ఒకసారి. నువ్వు అందరూ తీసుకోవా? ఎందుకు దెయ్యం రాక్షసులాగా ఎందుకు నీకు అంత పెద్ద గోల్డ్ నీకు? వాళ్ళు సినిమా వాళ్ళు అంటే వాళ్ళు పనికిమాలిన వాళ్ళు, సీరియల్ వాళ్ళు అంటే వాళ్ళు పెద్ద ఇదనమాట. వాళ్ళు స్టైల్ కోసం మనుషులు మోసం చేయడానికి పెంచుకుంటారు వాళ్ళు. కొంతమంది గోల్డ్ అతికించుకునే గోల్డ్ వాళ్ళ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గోల్డ్ తీసేసుకుంటారు వాళ్ళు. నువ్వే సినిమాలు యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వే ప్రాంతానికి హీరోయిన్వి, నువ్వు పెంచుకోవడానికి. నీ గోల్డ్లే నీకు తగిలితే నీకు విషంగా మారిపోతాయి, నీ పిల్లలకు తగిలితే విషంగా మారుతాయి, నీ భర్తకు తగిలితే విషంగా మారిపోతాయి. గోల్డ్ స్టైల్ కోసం పెంచుతున్నాం, అది విషపూరితమైనటువంటిది. గోళ్ళల్లో వచ్చేటటువంటి రోగాలు చాలా భయంకరమైనటువంటి రోగాలు అవి. అసలు చిన్నగా గోల్డ్ పెరిగితేనే మనసు ఊరుకోవచ్చు చేతికి. కనుక వంట చేసేటప్పుడు చాలా నీట్గా ఉండాలి, చేతులు గోళ్ళు కూడా నీట్గా తలదూకొని ఉండాలి. ప్రతి కర్రీలో కూడా చూడండి, ఎక్కడ చూడండి, నేను ఫస్ట్ ఎక్కడైనా భోజనం చేసేటప్పుడు అబ్జర్వేషన్ చేస్తే ఖచ్చితంగా నాకే వస్తాయి. వంట వండేటప్పుడు హెయిర్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి మీరు. పెద్ద స్టైల్గా ఎరజింపుకొని కొంతమంది వంట చేస్తూ ఉంటారు, అది పేగుల్లోకి వెళ్ళి చాలా ప్రమాదం. అది చిన్నపిల్లకి అయితే ఇంకా ప్రమాదం. అది హెయిర్ చక్కగా ముడేసుకొని చక్కగా నీట్గా తయారయ్యి వంట చేసుకోవాలి. ఎలా పడితే అలా వెళ్ళిపోయి ఎలా పడితే అలా చేసేసి ఏంటది? నువ్వు రెస్టారెంట్లో చేస్తున్నావేంటి? నీ ఇంట్లో ఉన్న నలుగురికే నువ్వు నీట్గా వండి పెట్టకపోతే ఎందుకు నీ బతుకు? ఇంకా స్త్రీగా ఆలోచించి ఒకసారి. ఇప్పుడంతా అయిపోయింది, చివరికి వచ్చేసరికి ఆత్మ సంరక్షణ ఎలా? ఇప్పుడు శరీర సంరక్షణ గురించి చూసాం. ఇవన్నీ ఆరోగ్య సూత్రాలు 5 పాటిస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మకు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఏంటి ఆత్మకు కూడా ఆరోగ్యం అవసరమా? ఇప్పుడు శరీరానికంటే నీళ్ళు అవసరం, శరీరానికంటే భోజనం అవసరం, శరీరానికంటే శుభ్రం అవసరం. ఇప్పుడు ఆత్మకు కూడా కావాలి. ఇవన్నీ కావాలా వద్దా చెప్పాలి. ఆత్మకు కూడా అవసరమా? ఇవన్నీ అవసరమా కాదా? ఆత్మకు నీరు కావాలా? ఆత్మకు ఆహారం కావాలా? ఆత్మకు శుభ్రం కావాలా? ఆత్మకు పని కావాలా? చెప్పండి. ఇవన్నీ కావాలా? ఆత్మకు కూడా కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఎగ్జాంపుల్కి 2 చూసి ముగించేద్దాం. చూడండి ఒకసారి యోహాను సువార్త. దానికంటే ముందు ఆత్మకి ఆహారం అవసరం కదా. ఆత్మ కూడా ఏ ఆహారంగా పెట్టాలో చూడండి. ఈ ఆహారంలో కూడా ఇందులో కూడా కల్తీ ఆహారం వచ్చేసిందండి. ఆత్మకు పెట్టే ఆహారం విషయంలో కూడా కల్తీ ఆహారం వచ్చింది. మరి దాన్ని కూడా ఒకసారి చూద్దాం మనం. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎందుకనగా జనులు హితబోధను, అక్కడ ఆరేసి పుట్టినోట్లు ఏం రాశాడు? హితబోధన కాడ ఆరోగ్యకరమైన బోధ అంటే ఆరోగ్యకరమైన బోధన వింటేనే ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. గమనించాలి ఈ విషయాన్ని మీరు. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు ఆత్మను మనం సంరక్షించుకోవాలంటే ఏ బోధ వింటే ఆత్మకు సంరక్షణ చెప్పండి? ఆరోగ్యకరమైన బోధ వినాలి. మరి ఏ బోధ వినకూడదు మనం? ఏమండి, ఏ బోధ వినకూడదు మనం? ఏ బోధ వినకూడదు? అది కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి కదా. మళ్ళీ అది ఇవ్వకపోతే అదొక బాధ మళ్ళీ మీతో.
చూడండి, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. సత్యవాక్యాన్ని వినకుండా అద్భుతాలు స్వస్థతలు అనుకొని బడోమని ఉరికిలు పెడితే లోకం మీద నీ ఆత్మ సంరక్షణలో ఉండదో ఇది గమనించాలి. కొంతమంది మన పక్కనే ఉన్నారని, కొంతమంది జ్ఞానం లేనటువంటి బిడ్డలు కొంతమంది ఉన్నారు మన పక్కనే. అటు ఏలూరు, ఇటు జంక్షను, ఇటు వచ్చేసరికి విజయవాడ బడోమని గడుచుకొని పోతూ ఉంటారు కొంతమంది కిరాయిలు కట్టించుకొని. ఏముంది అక్కడ, నీ పిండా కూడా అక్కడ ఏముండదు. ట్రావెలింగ్ ఖర్చు, నీ ఒంట్లో ఎనర్జీ పోవడం తప్ప. నువ్వు విశ్వాసం అయితే ఇక్కడ చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేసినా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఇది గమనించాలి. నువ్వు విశ్వాసం లేకుండా అమెరికా పోయినా కానీ స్వస్థత కలగదు నీకు. వాడెవడో అనౌన్స్మెంట్ కోసం వేసుకున్నాడు స్వస్థత వరం కలిగిన వాడని. అసలు ఆ వరం ఉందో లేదో, అది జరుగుద్దో లేదో నీకేం తెలియదు. గుడ్డ దిశలో పడ్డాడు, బలోమని పోతాం అక్కడికి. ఆడ ఏమీ జరగదు. అందుకే అంటున్నాడు, ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన బోధను ఆత్మకు అందించాలి. ఇది గమనించాలి మీరు. నెక్స్ట్ మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఆత్మకి ఏం కావాలో చూద్దాం. యోహాను సువార్త 7:38 చూడండి. 7:38 ఆపేద్దాం ఇక. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దీని క్లారిటీ కోసం మళ్ళా మీకు యోహాను సువార్త 4:13-14 చూడండి. యోహాను సువార్త 4:13-14. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొనును. శరీరానికి తాగే నీళ్లు పొద్దున తాగాం, మధ్యాహ్నం తాగుతాం, రాత్రికి తాగుతాం, మరలా తప్పికైతే మధ్యరాత్రి కూడా తాగుతాం. కానీ ఆత్మకి ఇస్తున్నటువంటి నీళ్ళ గురించి చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. చదవండి. నేనుచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను నీకిచ్చి నీళ్లు నిత్యజీవమునకై వారిలో ఊరడి నీటి బుగ్గుగా ఉండునని ఆమెతో చెప్పిన సమరస్థితితో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఇప్పుడు ఆత్మకు కూడా ఏం కావాలి? నీళ్లు కావాలి. ఈ నీళ్లు దేనికంటే నిత్యజీవం కొరకైనటువంటి నీళ్లు. ఈ నీళ్లు తాగినటువంటి వాడు ఎప్పటికీ దాహం కొనడు. కానీ దేహానికి తాగేటటువంటి నీళ్లు మాత్రం, దేహం కొరకు తాగేటటువంటి నీళ్లు మాత్రం ఖచ్చితంగా మనకి ఉదయం తాగితే మధ్యాహ్నానికి మళ్ళీ దాహం అవుతాయి. కనుక ఆత్మకు కూడా ఏమేం కావాలి? ఆరోగ్యకరమైన బోధ కావాలి. అంటే అది ఆహారంగా బైబిల్ వర్ణించింది. నెక్స్ట్ రెండోది చెబుతున్నాడు, ఆత్మకు కూడా నీళ్లు కావాలి. నెక్స్ట్ ఆత్మకు కూడా మరి దేహానికి శుభ్రత గురించి చెప్పాం కదా, మరి ఆత్మకి ఏమి ఉండాలి అది కూడా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఆత్మకు కూడా ఏం కావాలో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 వచనం, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. చూడండి ఎంత బాగుంది మాట. అంటే ఆ శరీరానికి ఆరోగ్యం కావాలంటే శరీరానికి ఏం కావాలి? శుభ్రత కావాలి. ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలంటే దానికి కూడా ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. దేహానికేమో పరిశుభ్రత, ఆత్మకేమో పరిశుద్ధత. ఎంత బాగుందండి ఈ మాట. అంటే ఈ రెండిటిని ఫాలో అయ్యేవాడు ఈ లోకంలో అనారోగ్యం పాలుగాడు, ఆ లోకంలో నిత్య జీవాన్ని పోగొట్టుకోలేడు. చాలా బాగుందండి ఈ మాటలో. మరొక మాట చూద్దామా, ముగించేద్దాం ఇక. మరొక మాట యోహాను సువార్త. దేహానికి పని ఉండాలన్నాడు కదా, మరి ఆత్మకు కూడా పని ఉండాలా వద్దా చూద్దాం ఈ మాట కూడా. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం రాసుకోండి జాగ్రత్తగా. యోహాను సువార్త, చేయుటకు నీవు నాకిచ్చినటువంటి పని సంపూర్ణముగా నెరవేర్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆత్మను ఎక్కడా కూడా ఆయన ఏం చేయలేదు, సుఖపెట్టలేదు ఆత్మను కూడా ఆయన. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? చేయుటకు పని ఉన్నా పని పక్కన పెట్టి శరీరం కోసమే ప్రయాసపడుతున్నాం. మరి ఆత్మకు పని లేకపోతే మరి ఆత్మీయ ఆశీర్వాదాలు వద్దా? మీరు ఆలోచించండి. ఇప్పుడు శరీరం కోసం కష్టపడుతున్నాం, కష్టపడొద్దని ఎక్కడ చెప్పలేదు.
శరీరాన్ని పోషించుకోవడానికి, సంరక్షించుకోవడానికి కష్టపడాలి, 6 దినాలు తెచ్చుకోవాలి. మరి ఆత్మకు పని వద్దా? ఆత్మీయ ఆశీర్వాదాలు వద్దా? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆత్మ కోసం కష్టపడకపోతే ఆశీర్వాదాలు వస్తాయా? ఆలోచించండి, ఖచ్చితంగా రావు. అందుకే నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే, నెక్స్ట్ దేహానికి హాని చేసే పెట్టొద్దన్నాడు కదండి. ఇప్పుడు ఆత్మకు కూడా హాని చేసేవి కొన్ని ఉన్నాయి, వాటిని వదిలేయాలి. మనం గమనించాలి ఈ విషయాల్ని. ఇప్పుడు దేహాన్ని పాడు చేసే ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ వదిలేయమన్నాం, డ్రింకులు తాగడం మానేమన్నాం. అలాగే ఆత్మను పాడు చేసేవి కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా వదిలేయాలని చెబుతున్నాడు. చూద్దాం. అవి కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటున్నాడు. ఏం చేయాలంటండి? వదులుకోవాలి. మరి ఏం వదులుకోవాలి? 31 వెళ్ళిపోండి డైరెక్ట్గా. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. అబ్బా, ఎంత బాగుందండి మాటలు. అంటే ఆత్మకు కూడా హాని చేసేవి ఉన్నాయంటే ఉన్నాయి. శరీరానికి హాని చేసేవి ఏంటి? ఒకటి ఫాస్ట్ ఫుడ్లు, బింగో ప్యాకెట్స్, డ్రింకులు, ఐసులు, ఐస్ క్రీములు, ఇవన్నీ కూడా దేహాన్ని పాడు చేస్తున్నాయి. వీటి తినటం వలన, త్రాగటం వలన దేహానికి అనారోగ్యం వచ్చేస్తుంది, ఆరోగ్యం పోయి. అలాగే ఆత్మకు కూడా హాని చేసేవి కొన్ని ఉన్నాయి. ఏంటవి ఆత్మను పాడు చేసేవి? కోపం, క్రోధం, ద్వేషం, సమస్తమైనటువంటి దుష్టత్వం. వీటన్నిటిని మీరు విసర్జిస్తేనే మీ ఆత్మ ఆరోగ్యంగా ఉంటున్నట్టున్నాడు దేవుడు. ఇక చివరికి ఒకటి చెప్పాడండి. చివరికి ఒక మాట చెప్పాడు. ఒక మాట చూద్దాం. ఇందులో మిస్ అయింది ఏంటంటే, ఆయన ఆహారం గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. చూద్దాం ఒకసారి ఆహారం గురించి. యోహాను సువార్త 6:54 చూడండి, లాస్ట్ మాట. యోహాను సువార్త 6:54. యోహాను సువార్త 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. చాలండి. చూసారండి ఎంత బాగుంది మాట. అంటే ఇప్పుడు ఆయన శరీరమే ఆహారం, ఆయన రక్తమే పానం. దేనికి? ఆత్మకు. ఈ ఆత్మకు కావలసినటువంటి ఆయన శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకోవాలి. ఆత్మకు కావలసినటువంటి పని మనం చేయాలి. ఆత్మను పాడు చేసేవి విసర్జించాలి. ఇప్పుడు శరీరాత్మల సంరక్షణ చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? అసలు ఆరోగ్యం కానీ ఆయుష్ కానీ ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యం ఇవ్వాలన్నా ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. కానీ దేవుడే ఆరోగ్యం ఇస్తాడు కదా అని శుభ్రం లేకుండా బ్రతికితే ఆరోగ్యం ఇస్తాడా? మీరు చెప్పండి. శుభ్రం లేకుండా బ్రతికితే దేవుడు ఇస్తాడా? ఇవ్వడు. పరిశుద్ధత లేకపోతే పరలోకం ఇస్తాడా? ఇవ్వడు. ఇది చాలా క్లారిటీగా మనకుంది. కానీ ఆరోగ్యం ఇవ్వాలన్నా దేవుడు చెప్పి మనం చేయాలి. మీరు ఆలోచించండి. ఆరోగ్యం ఇవ్వాలన్నా దేవుడు చెప్పిన మనం చేయాలి, పరలోకం ఇవ్వాలన్నా దేవుడు చెప్పిన మనం చేయాలి. కానీ అసలు ఈ ప్రాణానికి, జీవానికి మూలం ఏంటి అని మనం చూస్తే, నీ ప్రాణానికి, జీవానికి మూలం కూడా దేవుడే అని బైబిల్ చెప్తుంది. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ప్రాణానికి మూలం రక్తం. ఆ రక్తం రక్తహీనతకి కనుక గురైతే ఖచ్చితంగా ఆత్మదేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కనుక నీ ప్రాణానికి మూలమైనటువంటి దేవుని వాక్యాన్ని విని, దేవుడు చేయమన్నవి చేస్తూ, దేవుని అడుగుజాడల్లో మనం నడిస్తే ఖచ్చితంగా ఈ దేహానికి పరలోక ప్రవేశం చేయడానికి ఆత్మకు దేవుడే ప్రొటెక్షన్ ఇస్తాడని గ్రంథం మనకు ఖచ్చితంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది అనుకుంటారు భక్తి అంటే పరలోకానికి మాత్రమే పనిచేస్తుంది, భూమి మీద నాకు పనిచేయదని చాలామంది అనుకుంటారు. భక్తి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు పనిచేస్తుంది, పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా పనిచేస్తుంది. క్లారిటీగా ఉందా బైబిల్లో? లేదా? మాట ఉందా లేదా బైబిల్లో? తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అనుకోండి. చూడండి ఒకసారి ఆ మాట చూడండి, ముగించి చెప్తా. తిమోతి గారికి రాసిన చూడండి, భలే ఉంటుందండి ఆ మాట, చాలా బాగుంటుంది ఈ మాట. కొంచెం మట్టుకే అంటే ఏ పని చేసినా అది కొంచెం వరకే ప్రయోజనకరమని ఎందుకన్నాడంటే ఆ మాట, నువ్వు డాక్టర్ వృత్తి చేస్తున్నా, ఇంజనీరింగ్ వృత్తి చేస్తున్నా, లేకపోతే కూలి పని చేస్తున్నా, ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా, ఈ పని ఎంతవరకు ఉపయోగం నీకంటే ఈ దేహంలో ఆత్మ ఉన్నంత వరకే నువ్వు చేసే పని ఉపయోగపడుతుంది.
నీకు బ్రతుకునివ్వడానికి, నీ కష్టార్జితాన్ని తెచ్చుకోవడానికి పనిచేస్తుంది. కానీ భక్తి విషయానికి వచ్చేసరికి కంటిన్యూ చేయండి. భక్తి విషయానికి వచ్చేసరికి దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో, రాబోవు జీవ విషయంలో వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది. కనుక ఇంత ప్రయోజనకరమైనటువంటి భక్తిని మనం దేవుడు కోరుతున్నట్టుగా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే మన దేహానికి ఆరోగ్యం వస్తుంది, మన ఎముకలకు స్వత్వం వస్తుంది, మన ఆత్మకు నిత్య జీవాన్ని కూడా దేవుడిస్తాడు. కనుక శరీరాత్మ సంరక్షణ మన చేతిలోనే పెట్టాడు దేవుడు. జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోగలిగితే కొంతకాలం ఇక్కడ ఉండగలుగుతాం మనం అని దేవుని గ్రంథం హెచ్చరిస్తుంది. కనుక ఆసక్తి కలిగిన మీ అందరికీ కరెంట్ లేకపోయినా, పాపం ఇబ్బందులు ఉన్నా కూడా మీరు చాలా సమయాన్ని హెచ్చించి కూర్చున్నందుకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇది మాటలు ముగిస్తారు. అందరికీ